కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో వాటర్ స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ సంయుక్తంగా పునఃప్రారంభించారు. నాగాయలంక వాటర్ స్పోర్ట్స్ కేంద్రం గొప్ప శిక్షణ కేంద్రంగా మారుస్తామని తెలిపారు. ఈ పనులు సర్వేగంగా జరగాలని కలెక్టర్ బాలాజీ ఆదేశించారు. నాగాయలంక అకాడమీ దేశానికి ఒలింపిక్ పథకం అందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కలెక్టర్గా వచ్చిన తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఐ థింక్ నేను విజిట్ చేసిన మొదటి నియోజకవర్గము, రెండో నియోజకవర్గము ఇది యాక్చువల్లీ అవనిగడ్డ. దాంట్లో ఆ రోజే నాకు ఫస్ట్ నాగాయలంక తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. ఫస్ట్ సారి ఎమ్మెల్యే గారు నన్ను కలిసినప్పుడే దీని గురించి ప్రస్తావించడము, ఎక్కడా లేనంత స్పోర్టింగ్ టాలెంట్ ఇట్లుంది అంటే, మనం క్రికెట్ ఆడేవాళ్ళు ఇండియాలో మీకు ఎక్కడైనా దొరకవచ్చు, కానీ కయాకింగ్, కెనోయింగ్ చేసేవాళ్ళు తీర ప్రాంతం ఉన్న ఏరియాలో దాంట్లో కూడాను ఆ ఒక సంస్కృతి ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే దొరుకుతారు. సో అది ప్రత్యేకత మన కృష్ణా జిల్లాకు రావడం, అది అంటే బయట పెద్దగా తెలియదు కానీ నిజంగా చాలా గర్వకారణం యాక్చువల్లీ. సో ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఇక్కడ తీసుకొని వచ్చి చూపించినప్పుడు ఇక్కడ చాలా ఒక రకంగా అనిపించింది, ఏంటిది ఇంత టాలెంట్ ఉంది అయినా కూడా నువ్వు బిల్డింగ్ కంప్లీట్ చేస్తే ఒక అకాడమీ వస్తుంది కదా అని. సో దాని తర్వాత దీనికి ఒక ప్రణాళిక ఇది చేసుకొని ఈ రోజు దాని పనులు పునః ప్రారంభించడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇది మొదటి అడుగు మాత్రమే యాక్చువల్లీ. మనం నిజంగా ఈ అకాడమీ ఫుల్ ఫ్లెడ్జ్ గా కరెక్ట్ గా ఫంక్షనింగ్ అయ్యేటట్టు మనం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా దానికి అవసరం ఉన్నది ఏం చేయాలో దాన్ని కూడా ప్రణాళిక రూపొందిస్తాము. ఈ బిల్డింగ్ కంప్లీట్ అయ్యే లోపు దాన్ని కూడా వెంటనే రన్నింగ్ లో వచ్చేదానికి ఏం చేయాలో దాన్ని కూడా ప్లాన్ చేసుకుంటాము.